ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి తక్కువ, కలిగే లాభాలు ఎక్కువ. రసాయనాలతో నిస్సారంగా మారిన నేలకు కూడా సహజ సాగు పద్ధతుల ద్వారా పునరుజ్జీవం కల్పించవచ్చు. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన కందిమళ్ల ధనుంజయరావు ఇదే విషయాన్ని ఆచరణలో చేసి చూపారు. సహజ సాగులో 7 ఎకరాల్లో తైవాన్ జామ సాగు చేస్తున్న ఆయన జీవం కోల్పోయిన మట్టిలో గో ఆధారిత సేద్యం ద్వారా తిరిగి బంగారు పంటలు పండించగలుగుతున్నారు. నా పేరు వచ్చేసి కందిమళ్ల ధనుంజయరావు. మా నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు. మాది చిన్నప్పటి నుంచి వ్యవసాయదారుల కుటుంబం. దర్శిలో ఉంటుంటాం. మనము ఇంతకుముందు కంది, జొన్న, సొద్ద ఈ పైర్లతో కంపేర్ చేసుకొని వాటిలో లాభ నష్టాలు చూసుకొని తర్వాత తోటి వేరు కొన్ని పొలాలకు వెళ్ళి మనం చూసి ఈ తైవాన్ జామ్ని మనం ఎన్నుకున్నాం. ఈ జామ్ని మనం వచ్చేసరికి దీన్ని 2 సార్లు దుక్కి బాగా నీట్గా చేసుకున్న తర్వాత డైరెక్ట్ మనకు గొంతులు ఏం తెలియదు. మామూలుగా మల్చింగ్ సీట్ వేసేసి పాదులు చేసేసి మొక్క మనం వచ్చేసి కడెం నుంచి తెచ్చి మొక్కలు మొత్తం ఎకరాకి 900 లెక్క నాటాం. ఫస్ట్ మనకు ఈ పొలం అంతా ఏమైందంటే మన పెద్దలు పొరపాటునప్పుడు వాడిన యూరియా, డిఏపి ఈ కొన్ని మందుల వల్ల మన పొలం అంతా సౌడు బారిపోయింది. దీనివల్ల మనం నాటిన స్టార్టింగ్లోనే ఎకరాకి 100 మొక్కలు లెక్క చనిపోయినాయి. వాటన్నిటికీ ఎమ్మటే పరిష్కారం కనుక్కుంటే మన భూమిలో ఉన్న ఈ ప్రాబ్లం అని తెలిసింది. ఎమ్మటే మనం ఈ కొంతమందిని పెద్దల సలహాలు తీసుకుంటే ఈ ఆవు పంచకం ద్వారా, గోమూత్రం ద్వారా నివారించుకోవచ్చు అని చెప్పి కొంతమంది చెప్పారు. కాపరాక్షకులు ఇవన్నీ చెప్పారు. వాటికి కూడా పెద్ద కంట్రోల్ కాలేదు. ఇక ఎమ్మటే మా రైతుల సలహాల మేరకు ఎమ్మటే 2 ఆవులు పట్టుకొచ్చాము. ఆ గోమూత్రాన్ని సేకరించేసి దాని ద్వారా కొన్ని తయారు చేసి బెల్లము ఇవన్నీ మిక్స్ చేసి ఆ లిక్విడ్ని మనం చెట్ల పాదుల్లోకి డ్రిప్ ద్వారా పంపించాం. మన ఈ డ్రిప్ ద్వారా పంపించడం వల్ల మనకి ఏమంటే దాదాపు 1 మంత్కే రికవర్ అయింది. చేను మొత్తం కలర్ మారిపోయింది, మళ్ళీ యథావిధిగా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసరికి జీవామృతం, ఘనజీవామృతం ఈ 2 చేస్తూ ఉన్నాము. తర్వాత వచ్చేసరికి వీటికి ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా ఎక్కువ దశపత్రి కషాయము, తర్వాత జీవామృతం స్ప్రే చేయటము, ఒక్కోసారి గోమూత్రాన్ని ఒక్కోసారి డైరెక్ట్గా స్ప్రే చేయటము ఇలా చేస్తూ వచ్చినాము. మనకి జామ తోట సంబంధించి మెయిన్గా ఇది ఏమంటారు నాంజేడు తెగులు, పేను బంక ఈ 2 ముఖ్యంగా ఉంటాయి. వాటి నివారణకు సంబంధించేసి ఇంకా మన దీనికి ఇప్పుడు ఈ మధ్య వచ్చేసి ఆవు పంచంతో పాటు మామూలుగా మజ్జిగ, దాని పేరేంటి ఇంగువ ఇవన్నీ మిక్స్ చేసుకొని ఎక్కువ పులిసిన మజ్జిగ ఇది చేస్తా ఉన్నాము. ఇక దానికి కూడా తగ్గకపోతే ఈ మధ్యన వచ్చేసరికి గంజి, మన బియ్యంతో తయారు చేసిన గంజి, తర్వాత దాంట్లో ఇంగువ ఎక్కువ మిక్స్ చేసి దాన్ని కుంకుడుకాయ రసం ఈ 3 మిక్స్ చేసి ఈ మధ్య స్ప్రే చేస్తున్నారో కొంచెం ఫలితం కనబడుతుంది. మెయిన్గా చెప్పాలంటే మనకి కాయ ఈల్డింగ్ రావాలా, రౌండ్ రావాలా అంటే మాత్రము మనకి మజ్జిగ, ఇంగువ బాగా పనిచేస్తుంది. ఈ మొక్కల విషయం వచ్చేసి ఎకరాకి అంటే 9x5 లేదా 10x5 ఎలా పెట్టుకున్నా పర్లేదు. అవి వచ్చేసి ఇంచుమించు 900 తక్కువ చూసుకోండి. అంటే హై డెన్సిటీ పద్ధతి అన్నమాట దీన్ని. ఈ హై డెన్సిటీ వల్ల మనకి మంచి క్రాప్ ఎక్కువ వస్తుంది. దీనివల్ల భూమి గ్యాప్ లేకుండా ఉండడం వల్ల కలుపు సమస్య కూడా కొంచెం తగ్గుతుంది. ఈ హై డెన్సిటీ విధానం వల్ల మనకి ఆదాయం ఎక్కువ వస్తుంది. అంటే 900 మొక్కలు, ఇంతకుముందు మనకి పెద్దోళ్ళు ఎకరాకి 90 మొక్కలు వేసేవాళ్ళు. ఆ 90 మొక్కల స్థానంలో మనం 900 మొక్కలు వేస్తున్నాం. చాలా మనకి ప్రాఫిట్, వాళ్ళు 5 సంవత్సరాలు తీసిన ప్రాఫిట్ మనం 1 ఇయర్లో తీస్తాం. ఇప్పుడు ఇది వచ్చేసి ఎకరాకి ఒక మొక్క కాస్ట్ వచ్చేసి 30 రూపాయలు లెక్క తీసుకున్నారు. మనకి వచ్చేసరికి తైవాన్ జామ్ కాకుండా ఏరే జామ్ ఏదైనా మొక్క వస్తే ఆ మొక్క ఏమంటే క్రాప్ రాదు, ఆ తిన్న కాయ అంటే మనకు అర్థమైపోద్ది. మొక్క కాస్ట్ వచ్చేసరికి 30 రూపాయలు, అంటే 27,000 రూపాయలు మొక్కల కాస్ట్ అవుతుంది. మొక్కల ఊరికి ఈ పాతి పెట్టినందుకు ఒక 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మొత్తము టోటల్గా మనం మొక్క పరడం బోదలు చేయడం అయితే ఎకరాకి 50,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ ఖర్చు వచ్చేసరికి అప్పుడు మా లక్కీగా అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎకరాకి 40,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది ఎకరాకి. అందువల్ల కొంచెం మాకు బర్డన్ తక్కువగా ఉంది. దీనివల్ల వాళ్ళు ఇచ్చిన 40,000 ఎకరాకి 70,000-80,000 లక్ష రూపాయల దాకా మెస్ ఖర్చు పెట్టేసాం దాన్ని. తర్వాత వీటిల్లో ప్రాఫిట్ వచ్చేసరికి దీని వీల్డింగు మనకి దీని మీద పూర్తిగా డిపెండ్ అయ్యి మనం చేసుకుంటే 3rd మంత్ నుంచి ఆదాయం తీయచ్చు. ఈ జామ్లో
కానీ మేము అనుభవం లేదు కాబట్టి నేను 9 నెలలు ఆగిన తర్వాత ఆదాయం తీసాను. థర్డ్ మంత్ నుంచి మనం ఇన్కమ్ తీసుకోగలిగితే ఇది ఎకరాకి వచ్చేసి అట్లీస్ట్ 2 lakhs ఇన్కమ్ పొందొచ్చు. కేజీ ఎక్కువ వస్తే వాళ్ళు మా దగ్గర కొనరు. అందుకని చెప్పేసి ఈ కాయలు మొత్తాన్ని 1/4 kg 100 గ్రాముల కాడి నుంచి 1/4 kg 1/2 kg లోపు ఉండేటట్టు మేము చూసుకుంటున్నాము. లెక్క అయితే చెట్టుకు 10 కాయలు వదిలేమంటే ఒక్కొక్కటి 750 గ్రాములు తక్కువ రాదు, కేజీ కూడా వస్తాయి. ఇప్పుడు ఈ జామకాయ వచ్చేసరికి నియర్ 800 గ్రాములు ఉంటుంది. ఇలాంటివి కొనాలంటే మా లోకల్ కొనరు. మీరు డిమార్ట్ వాళ్ళు కానీ పెద్ద పెద్ద సంస్థలు రిలయన్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఇది పూర్తి ఆర్గానిక్. మీరు కోఆపరేషన్ ఇస్తే మీరు ఇన్ టైం పలానా టైం అంటే ఆ టైంకి మనం అందించగలం. ఈ జామ్ అనేది ఒక సీజన్ సంబంధించిన ఫుడ్ కాదు, 365 రోజులు ఈ ఫుడ్ వస్తుంది. ఇది 365 రోజుల్లో మీకు ఎప్పుడు జామకాయ కావాలన్నా ఆన్లైన్ పనికిరాదు. ఇన్లైన్ అంటే ఇది మొక్క గ్యాప్ వచ్చేసరికి 5 feet ఉంటుంది. దీని ఏరు ఈ మొక్కల ఏర్లు వచ్చేసరికి ఈ చెట్టు ఏరు కలిసిపోతాయి. ఇటు కూడా 4 feet దాకా వస్తుంది. అందుకని ఎక్కడ వాటర్ పడ్డా పర్లేదు, ఇక్కడ వాటర్ కారితే సరిపోతుంది. ఈ వాటర్ ఎక్కడ పడ్డా పర్లేదు. దీని ఏరు వచ్చేసరికి ఒక్కొక్కటి 3 feet అబవ్ వచ్చేస్తుంది. అందుకని దీని ఏరు కలిసిపోతాయి కాబట్టి ఆ లైన్ తిప్పేస్తే ఆ నీరు ఒక చోట పడుతుంది. ఈ లైన్ కాబట్టి మొత్తం బారికి అడుగుకి హోల్ ఉంటుంది. దీనికి మొత్తం పాది మొత్తం తడుతుంది, చెట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.